వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు దండతులాసనము. ఈ దండతులాసనము మనము ఫస్ట్ స్టేజ్తో కొద్దిగా ముందుకు వెళ్ళి సెకండ్ స్టేజ్లో వెళ్ళబోతున్నాము. ఈ ఆసనం మనము బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా బోల్సర్ మనకు సహాయంగా ఉంటుందో చూద్దాము. ఈ దండతులాసనము మన శరీరంలో ఉండే పొట్ట కండరాలపై బాగా ప్రభావం చూపిస్తుంది, భుజాలపై బాగా ప్రభావం చూపిస్తుంది, కాళ్ళపై కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. దండాసనము దండతులాసనము చాలా దగ్గరి పేర్లు కదా. అయితే దండాసనం నుంచే దండతులాసనంలో వెళ్తాము. తుల అంటే బ్యాలెన్స్ చేయడము. ఇది ఒక బ్యాలెన్సింగ్ ఆసనం కాబట్టి ఇక్కడ మనము శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి మన శ్వాసని బ్యాలెన్స్ చేద్దాము. శ్వాస ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటుందో శరీరం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇలా కళ్ళని మూసివేసేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము ప్రాణాయామం చేసి కళ్ళని మూసివేసి ఆ ప్రాణాయామంతో వచ్చిన ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరవండి. దీని తర్వాత మనము కాళ్ళని స్ట్రైట్గా చేద్దాము. కాళ్ళని స్ట్రైట్గా చేసి కాళ్ళ వేలని మన వైపు ఇలా లాగి పెట్టాలి. ఇలా లాగడంతో ఏమవుతుంది, ఈ యొక్క కాళ్ళల్లో ఉండే కండరాలు ఇలా కాళ్ళ వేలని మన వైపు లాగడంతో యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ మనము వీపుని కూడా బాగా స్ట్రైట్ చేయాలి. ఇలా వీపుని స్ట్రైట్ చేస్తూ ఈ యొక్క వీపు కింది నడుము భాగాన్ని నిటారుగా చేస్తూ చేతులని ఇలా తొడలపై పెట్టవచ్చు. ఈ యొక్క ఛాతిని బాగా లిఫ్ట్ చేసి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దీన్ని మనము దండాసనం అని అంటాము. ఈ దండాసనంలో కొంత సమయం పాటు అలానే ఉండాలి. కూర్చొని చేసే ఆసనాలలో దండాసనము చాలా ముఖ్యమైన ఆసనము. ఎందుకు, ఈ ఆసనంలో కూర్చున్నట్టు లాగానే అన్ని ఆసనాలలో మనము కూర్చొని ఆసనాలను చేస్తూ ఉంటాము. ఇలా ఉండి మనము కాళ్ళని ఇలా చేసి పెట్టకూడదు. కాళ్ళ వేలని మన వైపు లాగి పెట్టాలి. ఇప్పుడు మనము కుడి కాళ్ళని పైకి లేపుదాము. కుడి కాళ్ళని పైకి లేపి ఇలా కొన్నిసార్లు మనం కుడి కాళ్ళని పైకి కిందికి అనాలి. కుడి కాళ్ళని కింద పెట్టేసేయండి. ఎడమ కాళ్ళని పైకి లేపి ఎడమ కాళ్ళని కూడా అదే విధంగా ఆడించాలి. ఇక్కడ మనము తలని కొద్దిగా ముందుకు చేసి పెట్టాలి. దాని తర్వాత ఎడమ పాదాన్ని కూడా కింద చేసి పెట్టండి. ఈ విధంగా కుడి తర్వాత ఎడమ కాలు, ఎడమ తర్వాత కుడి కాల్ని అదే విధంగా మనము పైకి చేసి పెట్టాలి. ఈసారి మనము కుడి కాల్ని పైకి లేపి సర్కిల్స్లో గుండ్రంగా తిప్పాలి. ఇలా నెమ్మదిగా కుడి కాలుని మనము సర్కిల్స్లో తిప్పుతూ రివర్స్గా కూడా కాల్ని అదే విధంగా చేయండి.
దీని తర్వాత ఎడమ కాల్ని కూడా అదే విధంగా పైకి చేసి రివర్స్గా కూడా అనాలి. ఇప్పుడు మనము హస్తాలని ఇలా స్ప్రెడ్ చేసి కిందికి చేయడము, పైకి అనడము, కిందికి చేయడము, పైకి అనడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము చేతులను కిందికి చేయడము, పైకి అనడము చేస్తూ ఉండాలి. ఇలా చేయడంతో మన చేతుల వ్రిస్ట్ భాగాలపై పడే ప్రెషర్ బాగా పడి ఇక్కడ ఉండే మణికట్టులో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. చేతులని బాగా ప్రెస్ చేసి శ్వాసని తీసుకుంటూ ఛాతీని బాగా పైకి లేపాలి. ఇలా పైకి లేపి మనము చేతులని ఇలా కింద పెట్టి ప్రెస్ చేద్దాము. ప్రెస్ చేసి ఇలా ముందు వైపు బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయ్యి మనము కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పుత్తి కడుపులో ఉండే కండరాలని బిగించండి. కాళ్ళని ఈ విధంగా దగ్గరగా తీసుకొని వచ్చేయండి. కాళ్ళని లాగుతూ ఇలా మనము చేతులని బెండ్ చేయాలి. అలా బెండ్ చేసి ముందుగా మనము మన పృష్ఠ భాగాలని పైకి లేపుదాము. దానికంటే ముందు మనము ఈ బోల్స్టర్ని కిందికి తీసుకొచ్చి పెట్టేయండి. ఇలా ఉండి పృష్ఠ భాగాలని పైకి లేపండి. కిందికి వచ్చేయండి. చేతులని ముందుకు తీసుకొని వచ్చేసి మళ్ళీ పృష్ఠ భాగాలని ఈ విధంగా పైకి లేపాలి. కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మళ్ళీ పృష్ఠ భాగాలని పైకి లేపాలి. కిందికి వచ్చేయండి. ఇలా చేయడంతో భుజము, వీపు, కోర్లో ఉండే అన్ని కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. అసలు దండతులాసనం ఏంటి ఇప్పుడు చూద్దాము. ఇలా పైకి వచ్చి ఇలా ఒక్క కాల్ని పైకి లేపాలి. కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి వచ్చి రెండో కాల్ని అదే విధంగా పైకి లేపాలి. కిందికి వచ్చేయండి. అసలు దండతులాసనము పృష్ఠ భాగాలని కాళ్ళని ఒకటేసారి లేపాలి. కిందికి వచ్చేయండి. కొన్ని సెకండ్ల పాటు ఉండి మళ్ళీ ఈ ఆసనాన్ని చేయాలి. కిందికి వచ్చేయండి. కష్టంగా ఉంది కదా, మరి ఈ ఆసనాన్ని ఎలా చేయాలి? దిండు సహాయంతో చేద్దాము. ఎలా చేద్దాము? ఈ విధంగా కాళ్ళ మధ్యలో కాళ్ళ కింద దిండుని పెట్టేసేయండి. ఇప్పుడు కేవలం కాళ్ళని లేపడానికి మనకు అవసరం లేదు. కాళ్ళు కొద్దిగా పైనే ఉన్నాయి. చేతులను ఇలా పెట్టేసి ఇలా పైకి వచ్చేయండి. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ చేతులను కింద ప్రెస్ చేస్తూ కొద్దిగా ఆ చేతులని ముందుకు తీసుకెళ్ళండి. అలా ముందుకు తీసుకెళ్ళి కాళ్ళని ఒకటే దగ్గర పెట్టి మళ్ళీ పైకి రావాలి. కిందికి వచ్చేయండి. ఒకవేళ మీకు ఈ దిండు హైట్ చాలా ఎక్కువగా అనిపిస్తే మీరు మీ పృష్ఠ భాగాల కింద ఒక బ్లాక్ని పెట్టి లేదా ఒక బెడ్షీట్ని పెట్టి కూడా ఈ దిండు హైట్ని కిందికి తెచ్చేసి ఈ ఆసనాన్ని చేయవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చేద్దాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇలా పైకి అనేసి కిందికి రావాలి. ఇలా పైకి అనడంతో ఈ తొడలో ఉండే కండరంపై చాలా ప్రభావం పడుతుంది. పుత్తి కడుపులో ఉండే కండరాలు మొత్తం యాప్స్పై ఈ యొక్క ఆసనము చాలా ప్రభావం చూపిస్తుంది. భుజము కింద ఉన్న కండరాలు, వీపు పై భాగంలో ఉండే కండరాలు, ఈ యొక్క కండరాలపై కూడా చాలా ప్రభావం చూస్తుంది. చూడ్డానికి ఇక్కడ మనం ఏమీ చేయడం లేదు, పృష్ఠభాగాలని పైకి కిందికి అంటున్నాము. కానీ కేవలం అలా చేయడం వలన శరీరంలో ఉండే పై భాగంలో, కింది భాగంలో ఉండే ఎన్నో కండరాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ ఆసనం చేసిన తర్వాత కౌంటర్ ఆసనం చేయాలి. ఇలా కూర్చొని మనము కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవచ్చు. అలా కూర్చొని మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము.
అలానే ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఇలా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అయిన తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి ఫార్వర్డ్లో బెండ్ అయిపోండి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి లేదా ఇలా మొత్తం బెండ్ లేకుండా దిండుని తల కింద పెట్టేసి మనము ఇక్కడ రిలాక్స్ అవుతాము. ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు దండతులాసనము. తుల అంటే బ్యాలెన్స్, దండాసనము కూర్చొని దండాసనం ప్లాంక్ లాగా కూర్చొని మనము పొట్ట కండరాలని అన్నిటిని యాక్టివేట్ చేయాలి. తాడాసనము దండాసనము ఒక సమాన ఆసనాలు. ఈ ఆసనాలలో చేసేదేమీ లేదు, మన బాడీ అలైన్మెంట్పై మనము బాగా ఫోకస్ చేస్తాము. అవే ఈ యొక్క ఆసనాల ప్రత్యేకత. ఒకవేళ ఈ ఆసనాలను మనము బాగా చేయగలిగితే మిగతా అన్ని ఆసనాలను బాగా చేయగలుగుతాము. తాడాసనం మనం బాగా చేయగలిగితే స్టాండింగ్ ఆసనాలలో అన్నిట్లో తాడాసనం చేయగలుగుతాము. అలానే దండాసనం బాగా చేయగలిగితే సీటెడ్ ఆసనాస్ అన్నీ బాగా చేయగలుగుతాము. అలైన్మెంట్ బాగా ఉంటుంది అని యోగా నిపుణులు బిలీవ్ చేస్తారు. కాబట్టి ప్రతి కూర్చొనే ఆసనంలో దండాసనం ఉంటుంది, ప్రతి నిలబడే ఆసనంలో తాడాసనం ఉంటుంది అని అంటాము. ఈ దండాసనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి మనము చూద్దాము. వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ఈ ఆసనంలో ఎక్కువగా చేసేదేమీ లేదు, మళ్ళీ మనము చేసేది రిపిటేషన్స్ ఉన్నాయి, అలానే హోల్డింగ్ కూడా ఉంది. ముందుగా మనం కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చుందాము. ఈ విధంగా కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చోండి. కాళ్ళని ఆడించండి. కాళ్ళ వేళ్ళని మన వైపు అనడము, ముందు వైపు చేయడము, మన వైపు అనడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండాలి. అలా కొన్నిసార్లు మీరు కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండండి. దాని తర్వాత యాంకిల్స్ని బాగా రొటేట్ చేయండి. రివర్స్ ఆర్డర్లో కూడా యాంకిల్స్ని రొటేట్ చేయాలి. స్లోగా రొటేట్ చేయండి. కుడి కాళ్ళని కొద్దిగా పైకి లేపేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. కుడి కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఎడమ కాళ్ళ వేళ్ళని కూడా మన వైపే లాగి పెట్టాలి. ఇక్కడ వీపు వెనకాలకి రాకూడదు, వీపు కొద్దిగా ముందుకు అనాలి, ఛాతిని కొద్దిగా పైకి లేపాలి. చేతుల్ని ముందుకు తీసుకొని రండి. కొద్దిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మోచేతులని ఈ విధంగా బెండ్ చేయండి. ఛాతిని ఇంకొద్దిగా ముందుకు తెచ్చి ఆ కుడి కాళ్ళని పైకి పెట్టండి. కుడి తొడపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. కిందికి వదిలేసేయండి. ఎడమ కాళ్ళని అదే విధంగా పైకి లేపేసి అక్కడ అలానే ఉండాలి. మోకాలు చిప్పని లోపలికి లాగుతూ స్టిఫ్గా పెట్టకూడదు, దాంతో ఈ ఆసనంలో వచ్చే స్ట్రెచ్ మనకు తెలియదు. అలానే మోకాలు చిప్ప కూడా బలహీనంగా అయిపోతుంది. మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పెడితే అది ఆరోగ్యంగా ఉంటుంది. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇక్కడ అలానే ఉండి కిందికి వచ్చేసేయండి. ఇలా మనం ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి. మళ్ళీ కుడి కాళ్ళని పైకానండి, కుడి కాళ్ళను తిప్పండి. రివర్స్గా కూడా తిప్పాలి. కింద పెట్టేసి ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా పైకి లేపండి. రెండు కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఈ ఆసనాన్ని చేయాలి. రివర్స్గా కూడా చేయండి. అయితే ఇలా వెనకాలకి పడకుండా చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనము వీపుని మళ్ళీ నిటారుగా చేసి కూర్చుందాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని ఇలా ముందు పెట్టేసి ఇలా ముందుకు వంగేసి కాళ్ళని ఒక దగ్గర పెట్టేసి పృష్ఠభాగాన్ని పైకి లేపండి.
పృష్ఠ భాగాలను బాగా వెనకాలకి చేసి చేతులను ఇలా ముందుకు పెట్టేసి మళ్ళీ పైకి వచ్చేసి కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. బోల్స్టర్ని గట్టిగా బెండ్ చేయండి. ఇలా తలని కొద్దిగా ముందుకు చేయండి. మళ్ళీ పైకి వచ్చేయండి, కిందికి రండి. అయితే ఈ ఆసనంలో ఈ యొక్క చేతి అరిచేయి భాగము బాగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండకుండా ఈ ఆసనం చేసినట్టయితే ఇక్కడ ప్రమాదం అనేది ఉంది. కాబట్టి వార్మప్లో మనము నమస్కారంలో ఇలా చేతిని పైకి కిందికి అనడము, చేతులని బాగా కింద ప్రెస్ చేయడము, అలానే చేతిని ఇలా అనడము, ఇవన్నీ ఇంక్లూడ్ చేయవచ్చు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఈ ఆసనాన్ని ఈ విధంగా చేయవచ్చు. అయితే ఈ యొక్క వేరియేషన్ మనం ఇంతకు ముందు చేసాము. ఈరోజు ఏం చేస్తున్నాము? ఈరోజు మనము కాళ్ళ కింద బోల్స్ అన్ని పెట్టబోతున్నాము. కింద కూర్చోండి. ఇలా కాళ్ళ కింద బోల్స్ అన్ని పెట్టి కాళ్ళని మన వైపు లాగాలి. ఇలా లాగి చేతులని కొద్దిగా ముందుకు తెచ్చిపెట్టండి. ఇలా ఉండడమే మనకు కొద్దిగా కష్టంగా భావిస్తున్నాము. దండతులాసనంలో వెళ్ళడం కష్టము, ఇంకా ఇలా ఉండడం ఇంకా కష్టము. కానీ ఇలా మనం ఉన్నట్టయితే ఈ హ్యామ్స్ట్రింగ్ కిందున్న భాగంపై బాగా ప్రభావం పడుతుంది. ఇలా చేతులని మోకాళ్ళ చెరో వైపు పెట్టండి. బాగా కింద ప్రెస్ చేయండి. చేసి మన భారాన్ని పైకి లేపాలి. పృష్ఠ భాగాల్ని పైకి లేపండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇలా ఉండి కిందికి వచ్చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఎక్కడ ఏమనిపిస్తుంది? ఈ భుజాలు, ఈ భుజం పై భాగము, చేతిలో ఉండే ట్రైసెప్స్, అలానే పొట్టలో ఉండే అబ్డోమెన్, లోవర్ బ్యాక్, థైస్, లోవర్ అబ్డోమెన్, ఇవన్నీ కండరాలు, కాళ్ళ కండరాలు, యాంకిల్ కండరాలతో పాటు అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. చూడండి, ఆసనము కేవలం కూర్చోవడమే, ఇక్కడ పృష్ఠ భాగాలను పైకి లేపడమే, కానీ ఎన్ని కండరాలపై పనిచేస్తుంది? చూడ్డానికి చిన్న సింపుల్ ఆసనంగా ఉన్న ఈ ఆసనం మనకు చాలా 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 ఉపయోగకరము. మళ్ళీ పైకి చేయండి. కిందికి వచ్చేసేయండి. ఈ విధంగా మనము కొంత సమయం పాటు ఆసనం చేసి నార్మల్గా కూర్చోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు దండతులాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అలాగే యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ, కాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీపు కండరాలపై కూడా చక్కటి ప్రభావం పడుతుంది. అలాగే స్పెషల్గా కోర్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కోర్ పై బాగా స్ట్రెచ్ పడింది కాబట్టి మనము వీపుని నిటారుగా చేసి కూర్చొని ఇక్కడ నుంచి లాటరల్గా కూడా బెండ్ అవ్వచ్చు. లాటరల్గా బెండ్ అవ్వడాన్ని కౌంటర్ ఆసనంగా ముందుగా ఉపయోగించండి. దాంతో ఏమవుతుంది? పొట్టలో, వీపులో, భుజంలో ఏవైనా కండరాలు పట్టుకున్నట్టయితే అవన్నీ రిలాక్స్ అయిపోతాయి. దీని తర్వాత వీపుని నిటారుగా చేసి కళ్ళని మూసివేసి ఇలా కొంత సమయం పాటు ధ్యానంలో కూర్చోవచ్చు. పొట్ట కండరాలను లోపలికి సంకర్షిస్తూ అంటే స్క్వీజ్ చేస్తూ మనకు ఎలా అనిపించిందో గమనిస్తూ ఉండాలి. ఈ యొక్క ఆసనము మన కోర్ భాగంపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క ఆసనంలో దృష్టి కూడా చాలా ఇంపార్టెంట్. కాళ్ళ వేళ్ళపై లేదా ముందు దృష్టిని పెట్టి మనము ఆసనం చేసినట్టయితే బ్యాలెన్స్ చేయవచ్చు. బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక బిందుపై కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ఆసనంలో కాళ్ళ వేళ్ళపై కాన్సన్ట్రేట్ చేయాలి. కాళ్ళ వేళ్ళని మనం మన వైపు గట్టిగా లాగి ఈ ఆసనం చేసినట్టయితే చాలా చాలా మంచిది. ఇలా కౌంటర్ చేయడం వలన పొట్ట కండరాలపై పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. ఈ రోజు యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
భుజాలు వీక్గా ఉన్నవాళ్ళు, కోర్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళు, కాలు చాలా లావుగా ఉన్నవాళ్ళు, వెయిట్ చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎముకలు చాలా వీక్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఈ ఆసనం చేయడానికి చాలా 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 కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనం చేయకండి. ఈ ఆసనం చేసేటప్పుడు మన వ్రిస్ట్పై కూడా బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి వ్రిస్ట్ని కాపాడుకొని ఆసనం చేస్తే చాలా మంచిది. దీనికి సంబంధించిన ఎన్నో ప్రిపరేషన్ ఆసనాలు ఉన్నాయి. అలాంటి ఆసనాలు చేయండి. మోకాలని ఫోల్డ్ చేసి ఈ ఆసనాలను చేయవచ్చు. అలాంటి ఆసనాలు చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో దండ తులాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కోర్ని బాగా స్ట్రెంథెన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.